అలే ఎక్కుతాను రా, ఎక్కుతాను. తిరుపతి మెట్లేంటి, హిమాలయాల గుట్లు, నల్లమల చెట్లు అన్ని ఎక్కుతాను. అందరితోనూ చెప్పు. వీలైతే టీవీలో డిబేట్లు కూడా పెట్టు. ఎదవా పెట్టబోను. అమ్మా సౌజికి సంబంధం వచ్చిందంట, నాకు చెప్పలేదంటే? నీకు చెప్తే ప్లాన్లు వేస్తావు గానీ పెళ్ళెప్పుడు చేస్తావు? ఏంటి నువ్వు కూడా కామెడీ చేస్తున్నావు? కంటెంట్ కామెడీదే కదా. కంటెంట్ కామెడీదైనా నీ క్యారెక్టర్ అది సూట్ కాదు గానీ మ్యాటర్ చెప్పు. సంబంధం బలమైందే కానీ దాంతో పెద్ద చిక్కొచ్చిందే. కట్నం గురించా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? సంబంధం బలమైందన్నప్పుడే అర్థమైంది కట్నం కూడా బలంగా అడుగుంటారని. ఇంతకీ ఎంత అడిగారు? 10 ఎకరాలు. అదేంటి దాని పేరు మీద 5 ఎకరాలే కదా ఉంది. మిగతా 5 ఎకరాలు నీ కట్నం కింద మీ ఆయన పేరు. ఓహో, అయితే ఇప్పుడు ఆయన సంతకం కావాలి. మీ ఆయన ఎందుకు పెడతాడే? ఎందుకు పెడతాడు? పెట్టిస్తా చెప్పకుండా. గొడవ అవుతుందేమోనే. మరి బలమైన సంబంధం కావాలనుకున్నప్పుడు బలమైన పనులు కూడా చేయాలి. మీరు కూడా చెప్పకండి, మిగతాది నేను చూసుకుంటా. సరే. ఇంత సంతకం ఎలా పెట్టించాలి? ఉన్నాడు కదా బాస్, వాడేద్దాం. మా అందంగా ఉండడానికి తినడం, అందంగా ఉండడానికి పావడం. కానీ నీకు అలా సాగుతుంది. అన్ని కరెక్ట్గా సరిపోయినాయా? టేస్ట్ చేసి చెప్పు. వద్దులే, రాసుకుని నువ్వే చూసుకో. ఏదో గొలకరే మొహం నువ్వును. ఏమండి ఏమైందండి? చాటా కంపెనీ ఫైల్స్ మీద సైన్ చేశారా? చేశాను కదా బ్యాంకాక్ లో. ట్రిప్ వెళ్తే సంతకాలు ఎలా చేస్తానే? ఫైల్స్ ఏమన్నా ఫ్లైట్ లో వస్తాయా? లేదు, బాస్ కి ఫోన్ చేస్తే అంజిగడ తెస్తాడు. చెయ్యండి. అవును కదా, చేద్దాం. ఈడేం చేస్తున్నాడు? ప్రశాంతంగా పండగ రుచులు కూడా రుచి ఉండేవాడు వీడు. చెప్పండి బాస్. నేను బాస్ ఏంటి బాస్? మీరు కదా బాసు. పేరుకే నేను బాసుని గాని నాకు బాసు నువ్వే కదా. చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? ఏం చేస్తున్నారు బాస్? మా అక్క దసరాకి అరసలు చేసి పంపింది, తిందాం అనుకున్నా, నువ్వు ఫోన్ చేసావు. ఎప్పుడు తినడం పడుకోవడం. ఆ ముందుకు తన్ను కొత్తన్న దాన్ని తగ్గించాలన్న ఆలోచన అస్సలు లేదు మీకు. అరే మనకు ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారే, నెల జీతాలు ఇస్తున్నాం, పండక్కి బోనస్లు ఇస్తున్నాం. వాళ్ళు వర్క్ చేస్తున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఉందండి మీకు. అసలే అరిసెలు తింటున్నారంటే అరిసెలు ఎదవా అనబకే పొట్ట ఇడును. నేను మర్చిపోయారా, నాకు గుర్తు చేయడా నువ్వు ఒకడు ఉన్నావు కదా, అందుకే నేను బాస్ అన్నా. అంటారు. అంజిగండి పంపిస్తున్నాను, ఆ చేటా కంపెనీ ఫైల్స్ పంపించండి, సంతకాలు పెడతాం. అలాగే అరిసెలు కూడా పంపించండి, తిని పెడతాం. ఇవెందుకు? చెప్పాను కదా తన్ను కొత్తన్న దాన్ని తగ్గించాలని. లేదంటే ఫైల్స్ అరిసెలు మీ దగ్గరే పెట్టుకోండి, సంతకాలు కూడా పెట్టమనేస్తాం. వద్దులే, పంపిస్తున్నా. అరిసెలు తింటావేంటి? తింటా. మీరు నాకు అరిసెలు తెప్పిస్తున్నారు కాబట్టి నేను మీకు ఈ ఫేస్ ప్యాక్ వేస్తానే. అమ్మాయి నాకు అరిసెలు కావాలా ఫేస్ ప్యాక్ కావాలా? అరిసెలే కావాలి. ఇప్పుడు నాకు ఈ ఫేస్ ప్యాక్ ఎందుకే? ఈ ముల్తానం బట్టి ఫేస్ కి రాసుకొని కళ్ళ మీద కీర దాసుకొని పెట్టుకుంటే చల్లగా ఉంటది. చల్లగా ఉంది. ఒసే ఈ గిన్నె క్లీన్ చేసుకురా.